హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే ప్రెజెన్స్ 3. ఈ వీడియో వచ్చేసి పిల్లల స్నాక్స్ బాక్స్లోకి ఈజీగా అండ్ క్విక్గా హెల్దీగా ప్రిపేర్ చేసుకునే స్నాక్. ఈ స్నాక్ ఐటమ్ని నేను మక్కానాతో ప్రిపేర్ చేస్తున్నాను. మక్కానా తామర గింజల నుంచి చేస్తారు. ఈ మన పాప్కార్న్ని, అదే మొక్కజొన్నల్ని పాపింగ్ చేస్తే పాప్కార్న్ ఎలా అవుతుందో, ఈ తామర గింజల్ని కూడా పాపింగ్ చేస్తే ఇలా మక్కానా రెడీ అవుతుంది. ఇది చాలా హెల్దీ, ఎవరైనా తినొచ్చు, పెద్దలు చిన్నలు. అండ్ బీపీ, షుగర్, థైరాయిడ్ ఏది ఉన్నా కానీ ఇది ఇది తినొచ్చు. అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా తినేయచ్చు. సూపర్ మార్కెట్స్లో ఎక్కువగా దొరుకుతాయి. ఇవి తినే ముందు కంపల్సరీ ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మార్కెట్ నుంచి తెచ్చాక ఇలా మెత్తగా ఉంటాయి. వాటిని ఇలా ఫ్రై చేసాక క్రంచీగా, క్రిస్పీగా ఉంటాయి. అలా మెత్తగా ఉంటే తినడం కుదరదు. కాబట్టి ఏ రెసిపీ చేయాలనుకున్నప్పుడైనా కంపల్సరీ మక్కానాని కంపల్సరీ ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే చాలా క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయి. ఇలా చూపిస్తున్న విధంగా బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ ఇలా ఫ్రై చేసుకున్న మక్కానాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో 1/2 కప్పు బెల్లం వేసుకొని కరిగించాలి. కరగడానికి కోసం ఒక 2-3 స్పూన్స్ వాటర్ వేసి కరిగించాలి. మనం మక్కానాని 2 కప్స్ తీసుకుంటే దానికి ఒక 1/2 కప్పు బెల్లం వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి కరిగించాలి. మొత్తం కరిగిపోయాక అవుతుంది. అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా హెల్దీ. ఇలా నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసేసుకున్న మక్కానాన్ని కూడా అందులో వేసి కలిపేయాలి. బెల్లం మొత్తం ఈ మక్కానాకి పట్టేలా కలుపుతూ ఉండాలి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్దీ. కాబట్టి ఈ స్నాక్ ఐటమ్ కంపల్సరీ మీరు ట్రై చేయండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత సపరేట్ చేసుకోవచ్చు. వాటిని ఇలా ఈజీగా వచ్చేస్తాయి. వీటిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు ఉంటాయి. ఈ హెల్దీ రెసిపీని పిల్లలకి స్నాక్ ఐటమ్గా ఇవ్వచ్చు. అండ్ ఎవరైనా సరే డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిగా హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.